ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? 100 రోజుల్లో బైబిల్ అనేటువంటి ఈ సిరీస్లో 21 రోజు మనం కంప్లీట్ చేసుకున్నాం. 22వ రోజు మనం బైబిల్ చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం నుంచి మనం బైబిల్ చదువుకున్నాం. నేను స్వతంత్రుడును కానా, నేను అపోస్తులను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం మీదే. తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తలులను, ప్రభు యొక్క సహోదరులను, కేఫావలను, విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండుటకు నేను బర్నబాయి మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయిన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినవాడేవాడు? మందును కాచి మందపాలు త్రాగని వాడేవాడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నాను, ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించున్నవాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే గదా ఈ మాట వ్రాయబడిను. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకున్నట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండాకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములను జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నవారనియు, బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠంతో పాలివారై ఉన్నారని మీరు ఎరగరా? అలాగను సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవాలని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఇలాగున జరపవాలని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనాను నా అతిశయమును నిరర్థకం చేయకుంటే నాకు మరణమే మేలు. నేను సువార్త ప్రకటించుతున్న నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారం సంపూర్ణంగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతం. నేను అందరి విషయంలో స్వతంత్రుడనై ఉన్నను. ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుగా అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకున్నట్టుకు యూదులని వలనే ఉంటివిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వల్లే ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వల్లే ఉంటిని. బలహీనులు సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనేది ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలనని అందరినీ అన్ని విధములుగా వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో వాడొకటకై దాని కొరకే సమస్తము చేయించున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటం పొందుటకును మనమైతే అక్షయముకు కిరీటం పొందుటకును
మితముగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్టు నేను మాట్లాడటం లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరము నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్టిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక నిందుము. వారిలో కొందరు వ్యభిచరించి అందున ఒక్క దినమనే 23,000 మంది కూలిది. మనకు ప్రభువును శోధింప ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనుక్కుడి. వారిలో కొందరు సనిగి సంహారకునికి చేత నశించిరి. ఈ సంగతి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మన బుద్ధి కలుగుటగా వ్రాయబడిను. తాను నిల్చున్నానని తలంచుకొని వాడు పండుకుంటున్నట్లు జాగ్రత్తగా చూసుకొనవలను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం కలుగజేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట, క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుట ఏ కదా. మనం విరుచు రొట్టె తినుట, క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలు పాలు పంచుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. శరీరం ప్రకారమైన ఇజ్రాయేలు చూడురి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంలో పాలివారు కారా? ఇక నేను చెప్పుందేమి? విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏదైనా తమలో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పదనా? లేదు గాని అన్ని జనులు అర్పించిన బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవటే నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల మీద ఉన్నదాన్ని దయ్యముల బల మీద ఉన్నదానిలో కూడా పాలు పొంది నేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయములందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడనూ తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చూచుకొనవలను. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయుట కటికవాణి అంగడిలో అమ్మునదేమో దాన్ని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువై ఉన్నవి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మను విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీరు మనస్సుండి ఎడల మీకు వడ్డించినది ఏదో దాన్ని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. అయితే ఎవడైనాను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన అట్లు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకూడదు. మనస్సాక్షి నిమిత్తముగా, నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తము ఇలాగ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడినేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకొనే ఎడల నేను దేవుని నిమిత్తం కృతజ్ఞాస్తులు చెల్లించును. దాని నిమిత్తం నేను దూషింపబడినేలా. కాబట్టి మీరు భోజనం చేసి నన్ను పానం చేసినను, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసులు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరం
జయకుడి. ఇలాగు నేను కూడా స్వప్రయోజనం కొరకు అనేకులు రక్షింపబడవాలని వారి ప్రయోజనం కొరకుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే యుందురు. స్త్రీ ముసుగు వేసుకునే ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలను. కత్తిరించుకున్నటకు అయినను క్షౌరము చేయించుకున్నటకైనను స్త్రీ అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయ్య ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ మనుషుని మహిమయ్య ఉన్నది గనుక ఉన్నది. ఏలైనగా స్త్రీ పురుషుడి నుండి కలిగాను గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకు గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. అయితే ప్రభువు నందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగెను గాని సమస్తమైన దేవుని మూలంగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగున? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకునుట అతనికి అవమానమని స్వభావ సిద్ధమైన మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎలా మాలోనైనను దేవుని సంఘంనైనను ఇటు సమాచారం లేదని వాడు తెలుసుకునవలను. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చు మిమ్మల్ని మెచ్చుకొనొచ్చు. మీరు కూడవచ్చు ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘం నందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులై వారెవరో కనబడనట్ల మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. ఏలైనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గనును మరి ఒకడు మత్తుడగును. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నటకు మీరు ఇండ్లు లేవా? దేవుని సంఘము తిరస్కరించి పెద్దలను సిగ్గుపరచుదరా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరం అని రక్తమని విభజింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని తాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మందిని నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్టు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధి కారణం కాకుండానట్లు ఎవడైనను ఆకలిగొనిన ఎడల తన ఇంటనే భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరచుదును.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములకు ఆరాధించుటకు ఎటుబడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడున వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పుడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభుని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్య నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తం చెప్పిన ప్రతివానికి ప్రత్యక్షముగా పరిచి ఉన్నాడు, కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నప్పుడు అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నందున ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలయనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్టిజం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒకటే అవయవములుగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నవి. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాదు గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రం నా శరీరంలోని కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవంలో ప్రతిదానికి తన చిత్త ప్రకారం శరీరంలో నుంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ అవయవంలోనూ అనేకములైన శరీరం ఒకటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవంలో ఏవి మరి బలహీనములుగా కనబడును అవి మరీ అవశ్యములై శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంచునో ఆ అవయవములు మరి ఎక్కువగా ఘనపరుచుతున్నాను. సుందరులు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యం కలుగును, సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదం లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమ పడుతున్నప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరిచి కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారం చేయవారిగాను, కొందరిని ప్రభుత్వం చేయవారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా? అందరూ స్వస్థ కృపావరం గలవారా? అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? అందరూ ఆ భాషలు అర్థం చెప్పుచున్నారా? కృపావరంతో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడు. ఇదిగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమలేడి వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థులను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను
కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమందును, ప్రవచనములైనను నిరర్ధకము లగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానములైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతును. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడి ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపరుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచనము అపేక్షించుడి. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాము. మనుష్యుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్టు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరి విషయముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వాటికంటే ప్రవచించువాడెవడు శ్రేష్ఠుడు. సహోదరులారా, ఆలోచించండి. భాషలతో మాట్లాడను నేను మీ యొద్ద వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినా, జ్ఞానోపదేశము చేయవలనైనను, ప్రవచింపలేని అయినను, బోధింపవలన అయినను మీతో మాట్లాడకపోయినట్లా నా వల్ల మీకు ప్రయోజనమేమి? పిల్లను గ్రోవి కానీ వీణె కానీ నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగు చేయని ఎడల ఊదినదేమి మీదినదేదో ఎలాగో తెలియను. మరియు బూర సుష్టము గాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధముకెవడు సిద్ధపడును? అలాగే మీరు సృష్టిమైన మాటలతో నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగో తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నప్పుడు లోకముందు ఎన్నో విధములకు భాషలు ఉన్నను, వాటి ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థం నాకు తెలియకుండా ఎడల మాట్లాడు వానికి నేను పరదేశినిగా ఉండును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరములను విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు అనుసరించినట్లు ప్రయత్నం చేయుడి. భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటై ప్రార్థన చేయవలను. నేను భాషలతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో పాడుదను, మనసుతో పాడుదను లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చెప్పినప్పుడు ఉపదేశం పొందినవాడు నీవు చెప్పదానిని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఆమేనని వాడెలాగూ పలుకును. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతించును. ఆయన సంఘంలో భాషలలో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధకులున్నట్లు నా మనసులో 5 మాటలు పలుకుట మేలు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అన్ని భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదుము.
ఇప్పటికైనా వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విషయములకు కాదు, అవిశ్వాసులకే సూచకయై ఉన్నవి. ప్రవచించుట అవి విశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచనయై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం వారైనను విశ్వాసులైనను లోపలికి వచ్చిన మీరు వెర్రి మాటలు మాట్లాడుతున్నారని అనుకుందరు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసమైన ఉపదేశం పొందిన వాడైన లోపలికి వచ్చిన అందరికీ బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయము రహస్యములను బయటపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏం జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తన బలము పరచబడినదని ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషలతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగునీయుడి. భాషలతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురు మించకుండా వంతలు చెప్పున మాట్లాడవలను. ఒకడు అర్థము చెప్పవలను. అర్థము చెప్పువాడు వాడి లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలను. అందరూ నేర్చుకున్నట్టు, అందరూ హెచ్చరింప పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రవర్తించవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో ఉన్నది. అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త గాని అల్లరికి కర్త కాడు. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలను అనేది కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు. ఇలాగ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలు నడగవలను. సంఘంలో స్త్రీలు మాట్లాడట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండి బయలు వెళ్ళైనా మీ యొద్దకు మాత్రమే వచ్చెను. ఎవడైనను తాను ప్రవక్త అయినను ఆత్మ సంబంధి అయినను తలంచుకునే ఎడల నేను మీకు వ్రాయిచున్నది ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢంగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలిసిన వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకోడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించు సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొంది వారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీళ్ళు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి. తర్వాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తుల అందరికీ కనబడెను. అందరికీ కనబడు ఆ కాలమందు పుట్టినప్పుడు నాకును కనబడను. ఎలాగనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేనైననేమి వారైననేమి అలాగూ మేము ప్రకటించుచున్నాము, అలాగనే మీరు విశ్వసించితిరి. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడి ఉండగా మీలో కొందరు మృతులు పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే.
దేవుడు క్రీస్తును లేపెను, ఆయన గూర్చి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమే అబద్ధం సాక్ష్యంలో అగపడుచున్నాము. మృతులలో లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిన ఈ జీవితకాలం మట్టుకై మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించు వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తును మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధరణ కలిగెను. అది ఆయన యందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికి బడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలముగా క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు వారిని బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. కడపట నశింపబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉండెను. సమస్తమును లోబడి ఉన్నదని చెప్పినది ఆయన సమస్తము లోపరచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషేదమే. మరియు సమస్తమును ఆయనకు లోబడి ఉన్నప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కూడా తనకు సమస్తమును లోపరిచి దేవుడికి తానే లోబడు. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్టిజం పొందు వారేమి చేతురు? మృతులే మాత్రము లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్టిజం పొందనేలా మరియు మేము గడియకు ప్రాణభయంతో ఉండనేలా. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోనూ నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుతున్నాను. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము గనుక తినుము త్రాగుదుము, మోసపోకుడి. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించి జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులేగా లేరు గాని వారెట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చినదే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజను విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దాన్ని శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసం అంతయు ఒక విధమైనది కాదు. మనుషుల మాంసం వేరు, మృగల మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తురూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఈ యొక్క నక్షత్రమునకు మరి యొక్క నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదట మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము చేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడెవడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధమైన ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించుకున్న ప్రకారము పరలోక సంబంధిని పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యములు స్వతంత్రించుకొన నేరవు, క్షేత అక్షేత స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుదుము గాని నిమిషములో, ఒక రెప్పపాటులో
కడబూర మ్రోగగానే మనమందరం మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయముగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యములను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయం మందు మరణం మింగివేయును. అది వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరెవరికని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీరు ఉపకార ద్రవ్యము యెరూషలేమునకు పంపుదుము. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళనుద్దేశించును కనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను. అప్పుడు మీ యొద్ద కొంతకాలము అగవచ్చును. ఒకవేళ శీతాకాలం అంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్ళడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. ప్రభువు నేను సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండు నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. తిమోతి వచ్చిన అతను మీ మీద నిర్భయుడే ఉండునట్లు చూచుకొనుడి. నా వలననే అతడు ప్రభు పని చేయుచున్నాడు గనుక ఎవడైనా అతన్ని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనికి సమాధానముగా సాగనప్పుడి. అతడు సహోదరులతో కూడా ఎదురు చూచుచున్నాము. సహోదరుని అపోల్లో గూర్చిన సంగతి ఏమనగా, అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలనని నేను అతన్ని చాలా బతిమాలుకొంటిని, కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రము మనసు లేదు. వీలైనప్పుడు వచ్చును. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. స్టెఫను ఇంటి వారు అఖయ యొక్క పదమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికి అందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. స్టెఫను, ఫోర్మునాతు, ఆకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చిన మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టి వారికి సన్మానించుడి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా, ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరిని ఒకరు వందనములు చేసుకునడి. పౌలను నేను నా చేతితోనే వందనము వ్రాయిచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. ఆమెన్. దేవుడి వాక్యంను దీవించును గాక. ఆమెన్. దేవుడి మహాకృపను బట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను మనం పూర్తిగా చదువుకున్నాం. రేపటి దినంన కొరింథీయులకు రాసిన 2వ పత్రికను మనం చదువుకుందాం. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.